you so much. ఒకసారి గట్టిగా ఊహించుకోవాలి, వినిపించట్లేదు. యా సూపర్, థ్యాంక్ యూ. సో అయితే పాట ఉంది, ఓకే, కొంచెం కష్టమే పాడడం, కానీ వాళ్ళు పాడగలరు అనిపిస్తుంది. మీరు చెప్తే వాళ్ళు పాట ఇన్కంప్లీట్ అన్నమాట. సూపర్, మీరు స్టార్ట్ చేయండి. సో మీరు ఎక్కడ పాడాలో మీకు తెలుసు, వినిపించట్లేదు. మీరు చూడబేడా ఎక్కడ మీ ఎనర్జీ అంటే ఏ పాటలో తెలుసు?
పుడతాడని పిచ్చి పెట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం మోడి కట్టింది గోరింట పెట్టింది సాయికి మొక్కులు కట్టింది భలే పాడుతుంది రీసెంట్ ఎక్కడికి వస్తా అన్న పక్కన చదువుతున్నాను గట్టి అనుకుంటాను. చూస్తూనే ఉండిపోవాలనిపించే పర్ఫార్మెన్స్ ఇది. ఎంతమంది కుర్రాళ్ళు సుల్లూరుపేట మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అయిపోయాలి. ఓకేనా?
కృతి గారు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉండే పరిస్థితుల్లో మమ్మల్ని నడుచుకునే పరిస్థితి లేదు మీరు. ఎందుకంటే సంయుక్తమైన వచ్చిన తర్వాత మమ్మల్ని ఉండకూడదు. అందుకని రెండు మాటలు ఏంటంటే, ఒకటి శ్రీమతి విజయశ్రీ గారికి మరియు శ్రీ అనగాని సత్యవర ప్రసాద్ గారికి, అందరికీ, గౌరవ నాయకులందరికీ, అదేవిధంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల ఫెస్టివల్ నిర్వహించమని మా అందరికీ ఆదేశించడంలో భాగంగానే గడిచిన 3 రోజులు 18, 19, 20 తారీఖుల్లో మీ అందరి కోసం మొత్తం అధికార యంత్రాంగం కానీ అది ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా వియత్నాంలో హ్యాపీ సండే చేస్తున్నారు, అద్భుతంగా చేస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విదేశాల్లో కూడా చేస్తా ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేద్దాం. ఎందుకంటే మా స్పీచ్ కంటే కూడా మీకు ఏం కావాలో మాకు తెలుసు కాబట్టి. నాకు ఒక చిన్న మెసేజ్ ఉంది. ఫస్ట్ దానికి ముందు ఇక్కడ తిరుపతిలో నేను ఒక 3-4 టైమ్స్ వచ్చాను. కానీ తిరుపతి సిటీ పక్కనే ఇంత ఒక బయోడైవర్సిటీ, ప్రకృతిని, సంస్కృతిని ప్రొటెక్ట్ చేయడం భారతీయ సంస్కృతి. సో ఒక అమ్మవారిలా చూసి, ఒక తల్లిలా చూసి సంస్కృతిని రెస్పెక్ట్ చేయడం అంటే అది భారతీయ సంస్కృతి. కానీ టూరిస్ట్ వస్తే మనం వీ హ్యావ్ టు వెల్కమ్ వాళ్ళని మంచిగా వెల్కమ్ చేయాలి. అండ్ ఇంకోటి మన ఊరిని చాలా మంచిగా చూసుకోవాలి. సో ఒక చిన్న విషయమే, చాలా మంది ఒక క్రౌడ్ ఉంటే మామూలుగా వాటర్ తాగి ఆ వాటర్ బాటిల్ని కింద పెట్టడం అంటే మనం మామూలుగా చేసే విషయం బట్ అది చేయకూడదు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఒక చిన్న విషయం ఈ ఇయర్లో చేస్తే చాలు, మన ఊరు ఇంకా 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 అందంగా కనిపిస్తుంది. అంతే, చాలా సంతోషంగా ఉంది. అండ్ హ్యాపీ టు సీ కృతి ఆల్సో హియర్. చాలా చాలా పెద్ద విషయం ఈ స్కేల్లో చేయడం. సో ఐ జస్ట్ వాంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, our honorable deputy CM పవన్ కళ్యాణ్ గారు, రామ్ నారాయణ గారు, అండ్ our MLA విజయశ్రీ గారు. My respect goes out to you. This is really not easy to pull up. Can we hear a round of applause for them? Please, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇది pull out చేయడం అంత మామూలు విషయం కాదు. So, and thank you so much for inviting me here. Also, వెంకటేశ్వర గారు, నేను ఒకటి చెప్పాలనుకున్నాను. As the next generation, మేము బ్యూటిఫుల్. సో ఈ మన కల్చర్ ఎప్పుడు మేము చెప్తాము యాజ్ ఇండియన్స్, మనకి మా కల్చర్, మా హెరిటేజ్ అంటే చాలా గర్వం అనేది. బట్ దాన్ని ప్రమోట్ చేయడం, దాని గురించి టు స్ప్రెడ్ ఇట్ అక్రాస్ ద వరల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో విచ్ ఇస్ సంథింగ్ వీ రియలీ షుడ్ డూ. అండ్ ఇట్స్ గ్రేట్, మాకు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది టు స్ప్రెడ్ ద వరల్డ్ and to know about our culture and celebrate it even more. ఇది చాలా పెద్ద విషయం and నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చూసి. I urge all of you to spread this, promote this. ఇప్పుడు మాకు సోషల్ మీడియా లాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది and we can use it for the right cause.
Virupaksha, it's evening now. Are you guys serious, sir? Chairman Flamingo Festival. The beautiful, the glamorous heroine, the lady with the Midas touch. కాలంలో ఎన్నో అద్భుతమైన రిలీజ్లు ఉన్నాయి. మా సంయుక్త మేళానికి వెల్కమ్. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కాసం సునీల్ గారికి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల, అలాగే నాతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు. ఈసారి ఎప్పుడో 2001లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అసలు జరపలేదు. ఈ విషయాన్ని నేను మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈసారి 2025లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మన టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరి ఆదేశాల మేరకు, మన కలెక్టర్ గారు సూచనల మేరకు మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత విజయవంతంగా చేసుకుంటాం. ఇక్కడికి ఇచ్చేసి వీక్షించడానికి ఇంతమంది జనాలు వచ్చారు. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుమలలో స్టార్ట్ అయిన మన పోలీస్ సిబ్బంది తర్వాత మనకు ఫెస్టివల్స్ నుంచి మాకు నాయుడుపేటలో జరిగిన ఇక్కడ మన సూర్యాపేట నేరపేటకి పులికాట్ లేక్కి చేరుకున్న పక్షుల పండుగని మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. గత మన ముందు తరాల వాళ్ళందరూ చేశారు. ఇక్కడ నుంచి కూడా మనందరం కూడా పక్షుల్ని, వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన తర్వాత తరాల వాళ్ళు కూడా పరిరక్షించుకునే దిశగా మనందరం కూడా తెలియజేయాలి. అది మనందరి బాధ్యత. మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు చీఫ్ గెస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మా స్నేహితులు అనిగాని సత్యప్రసాద్ గారు, సభాధ్యక్ష గారు, మా మీకు ఒక్క విషయం, మా విజయశ్రీ అమ్మాయి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి కుమార్తె వెంకట్ ఇక్కడ ఎమ్మెల్యే అయింది. పాప కూడా బాగా పర్ఫామ్ చేసింది. నేను శాసనసభలో 2 సమావేశాల్లో చూసి ఆ పాపని చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్, చాలా వినయంగా పద్ధతిగా. సైబీరియా నుంచి వచ్చే పక్షులు వేల కిలోమీటర్లు, మనం విమానంలో వేల కిలోమీటర్లు పోతాం, అవి గాల్లో వేల కిలోమీటర్లు వస్తాయి, ఇక్కడ గుడ్లు పెడతాయి, ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాగానే మళ్ళీ తీసుకొని వేల కిలోమీటర్లు పోతాయి. ఇటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం, మన ఉమ్మడి నెల్లూరు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం. 2001లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు
ప్రతి ఏడాది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14-19 కూడా అద్భుతంగా చేసినటువంటి ఘనత మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత 4 సంవత్సరాలు ఈ కార్యక్రమం జరగలేదు. కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూరిజం కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి తప్పకుండా దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పే లక్ష్యంతో ఈ రోజు ఈ ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్ గా చేసి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంతో పాటు మీ పట్ల ఆయనకున్న ప్రేమ అని చెప్పి తెలియజేస్తాం. తప్పకుండా మనకి ఇంటికి గెస్టుగా వచ్చినటువంటి ఈ యొక్క 75 రకాల పక్షుల్ని మనం సాధారణంగా ఆదరంగా చూసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా మెరుగ్గా చేసుకున్నాం. ఆ ఆరోగ్యమైన వాతావరణం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం తప్పకుండా నేను రాష్ట్రం కూడా మాట్లాడాలి. గత ప్రభుత్వంలో ఆ ఆరాధన లేదు, పక్షులు కూడా పారిపోయినట్టు 5 సంవత్సరాలు పారిపోయి. ఎందుకంటే గతంలో ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తూనే పారిపోయినాయి. ఎందుకంటే అప్పుడు పాలకులు చేసినటువంటి పరిపాలన లాంటిది. పక్షులు కూడా అలా అనుకున్నారేమో కానీ ఇలాంటి ఫెస్టివల్ పెట్టలేదు వాళ్ళు. అలాగే మన రాస్తారు ఈరోజు మనం చూసాం పచ్చ పేపర్లో క్లీనింగ్ ఫెస్టివల్ ఫెయిల్యూర్ అని. వాళ్ళ కళ్యాణం దొబ్బినాయని అడుగుతా ఉన్నాను. ఇంతమంది స్టూడెంట్ పేపర్ ప్రజలందరూ ఇంత ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటే వాళ్ళ కళ్యాణం దొబ్బినాయని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే మాట కోరుకుంటారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, భావితరాలు మంచిగా ఉండాలి. అవన్నీ సాధ్యం కేవలం ఈ రోజున ఒక మంచి పునాది వేస్తే. ఎందుకంటే 2001లో ఎలాగైతే ఫ్లెమింగో ఫెస్టివల్ పునాది వేశారో తెలంగాణ రాష్ట్రం ఈరోజు అంత అద్భుతంగా ఉంది అంటే ఆ రోజు ఆయన వేసిన పునాది. మన 2014-19 కూడా ఇలా ఆహ్లాదకరంగా ఉండాలి, కమ్యూనిటీ మీటింగ్స్ ఉండాలి, కమ్యూనిటీ ఫెస్టివల్స్ ఉండాలి లక్ష్యంతో హ్యాపీ సండే చేశాం. కానీ 19-24 హ్యాపీ సండే లేదు, హ్యాపీ డే లేదు, హ్యాపీ అవరే లేదు. కానీ అది ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా వియత్నాంలో హ్యాపీ సండే చేస్తున్నారు, అద్భుతంగా చేస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విదేశాల్లో కూడా చేస్తా ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేద్దాం. ఎందుకంటే మా స్పీచ్ కంటే కూడా మీకు ఏం కావాలో మాకు తెలుసు కాబట్టి స్పీచ్ కంటే కూడా ముఖ్యంగా ఒక టీమ్గా ఈ జిల్లాలో ఉన్న నాయకులు, అధికారులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో ఏదైతే శ్రీ సిటీలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు వస్తా ఉన్నాయి, గొప్పగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎల్జీ కూడా వస్తా ఉంది, దానికి కూడా ప్రోత్సాహం ఇస్తా ఉన్నారంటే అది కేవలం మీ రాబోయే జనరేషన్స్ కి మంచి జరగాలని తప్ప వేరేదేం లేదు. అది ముఖ్యంగా పులికాట్ రేపు ఏదైతే మనకి మౌంట్ ఓపెనింగ్ ఉందో, పులిరాయ ధర్మ ఉందో దానికి 100 కోట్ల రూపాయలతో పూడికతీత కార్యక్రమం శాంక్షన్ అయింది. టెండర్ కూడా పోతా ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులపై మన నాయకులకు ఉన్న నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి ఎందుకంటే ఒక ఆహ్లాదకర వాతావరణంలో అందరూ కూడా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాత్రి 12 గంటల దాకా మీరు అందరూ కూడా వీక్షించి ఆనందించి హ్యాపీగా వెళ్ళాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇంత సక్సెస్ చేయడానికి ఈ జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు, అలాగే వారి యొక్క సిబ్బంది అంటే మా జేసీ శివం బన్సర్ అవ్వచ్చు, ఆర్డీఓలు అవ్వచ్చు, ఇతర టీం అవ్వచ్చు, అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే హ్యాపీగా ఉన్నారా 5 సంవత్సరాల తర్వాత వల్ల ఇంత అద్భుతమైన కార్యక్రమం అవునా కదా? అది మీ యొక్క స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అయితే గత 5 సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా